హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో నేను హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ మనకి 24థ్ నుండి అయితే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. సో, నేను కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది. నిన్న 24థ్ రోజే నా ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, క్వెషన్స్ ఎలా అడుగుతున్నారు మీకు ఒక ఐడియా ఓవరాల్ ఐడియా ఇవ్వడానికైతే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాస్తున్నారో తప్పకుండా చూడండి. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే. సెకండ్ పేపర్‌లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి కదా! మామూలుగా సోషియాలజీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇంకా స్కూల్ మేనేజ్మెంట్ గాని, ఫిలాసఫీ ఇటువంటి టాపిక్స్ ఉన్నాయి కదా! స్టాటిస్టిక్స్. ఇటువంటి టాపిక్స్‌తో పాటు ఒక 2, 3 క్వెషన్స్ ఎట్లా అంటే మన పెడగామీకి సంబంధించినటువంటి క్వెషన్స్ కూడా రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రీడింగ్ టెక్నిక్స్‌లో ఒకటి ఉంటుంది కదా! ఎస్‌క్యూ3 అంటే సర్వే, క్వెషనింగ్, రీడ్, రీకాల్ అండ్ రివ్యూ అనేది. సో, దాన్ని ఆర్డర్‌లో పెట్టండి అనే ఒక క్వెషన్ అయితే రావడం జరిగింది. సో, ఇదైతే మనకి మామూలుగా సిలబస్‌లో ఉందో లేదో నాకు ఐడియా లేదు. ఇదైతే పెడగాగికి సంబంధించిన టాపిక్ అని నేను అనుకుంటున్నాను. సో, ఇంకొక క్వెషన్ ఏంటంటే మన ఎఫెక్టివ్ డొమైన్‌కి సంబంధించినటువంటి 5 క్యారెక్టర్స్ ఉంటాయి కదా! అంటే వాటిని ఆర్డర్‌లో పెట్టమని చెప్పడం జరిగింది. అంటే దానికి కోడ్ ఇంగ్లీష్‌లో ఏముంటుందంటే ఆర్ స్క్వేర్ వీఓసీ అని ఉంటుంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి? రికగ్నైజ్ చేయాలి. అంటే గుర్తించడం, తర్వాత రెస్పాండింగ్ ప్రతిస్పందించడం, వాల్యూయింగ్ అంటే విలువ కట్టడం, ఆర్గనైజింగ్ వ్యవస్థీకరించడం అండ్ లాస్ట్ క్యారెక్టరైజేషన్ అంటే శీల నిర్మాణానికి సంబంధించిందనమాట. సో, ఆర్ స్క్వేర్ వీఓసీ అనేది కోడ్. దాన్ని గూడా ఆర్డర్‌లో పెట్టండి అనే క్వెషన్ రావడం జరిగింది. సో, ఇవన్నీ మనకి పెడగాగికి సంబంధించినటువంటి టాపిక్స్. సో, ఎవరైతే ఇంకా రేపు, ఎల్లుండి ఎగ్జామ్స్ రాసే వాళ్ళున్నారో, ఇంతకుముందు గనక మ్యాథ్స్ మెథడాలజీ గాని, మీరు ఏ సబ్జెక్ట్ అయినా మెథడాలజీకి సంబంధించి కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి గదా! సో, అందరికి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి ఒక్కసారి రీకాల్ చేసే ప్రయత్నం జేసుకోండి. మీకు ఒక 2, 3 బిట్స్ అయినా యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే 1, 2 మార్కులతో జాబ్ కోల్పోతే చాలా బాధ అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇవి చూసుకొని అందరికన్నా కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంటే మీకు కొంచెం బెనిఫిట్ అయితుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీయడం జరిగింది. మళ్ళీ పేపర్ టఫ్‌నెస్ అంటే యావరేజ్‌గా ఉంది. అంటే నేనేం ప్రిపేర్ అవ్వకుండానే రాసాను. డైరెక్ట్ అటెంప్ట్ అనుకోవచ్చు ఈ ఎగ్జామ్. ఇంతకుముందు చదివిన ప్రీవియస్ నాలెడ్జ్ అయితే కొంచెం ఎట్లైనా యూజ్ అయితది. కంపల్సరీ నాకు గూడా యూజ్ అయ్యింది. పేపర్ అయితే నాకు యావరేజ్ అనిపించింది. మోడరేట్‌గానే ఉంది. మరీ ఈజీగా లేదు. మరీ డెప్త్‌గా లేదు. నాకక్కడ ఒక సార్ పరిచయం అయ్యాడు. వాళ్ళు బీఎడ్ లెక్చరర్స్ అంట. సో, అతను ఏం చెప్పిండంటే, "పేపర్ చాలా ఈజీ వచ్చిందమ్మా. ఫస్ట్ పేపర్‌లో అయితే 120 ప్లస్, సెకండ్ పేపర్‌లో అయితే 130 ప్లస్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చదివిన వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తది. అంత ఈజీ ఉంది పేపర్" అన్నాడు. అంటే సెకండ్ పేపర్ నేను మొత్తానికి చూడలే కాబట్టి కొందరు సైంటిస్ట్ నేమ్స్ అయితే నేనసలు ఇంతవరకు వినని పేర్లే ఉన్నాయి. మళ్ళీ ఫిలాసఫీలో ఏం చూస్తుంటానంటే, ఈ తత్వవేత్తలు ఉన్నారు కదా! ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్, రూసో, ఫ్రోబెల్, మాంటిసోరి ఇలాంటి వాళ్ళు ఎవరి తర్వాత ఎవరు విద్యకు సంబంధించిన నిర్వచనాలు ఇచ్చిర్రు, ఎవరి తర్వాత ఎవరొచ్చిర్రు ఆర్డర్‌లో పెట్టండి. క్రోనలాజికల్ ఆర్డర్ అని చాలా క్వెషన్స్ వచ్చినాయి. స్టాటిస్టిక్స్‌లో కూడా 10 వరకి క్వెషన్స్ వచ్చినాయి. ఎక్కువ మీన్, మీడియన్ అవి రాలేదు. మొత్తం స్టాండర్డ్ డీవియేషన్ వాటికి సంబంధించిన క్వెషన్సే వచ్చినాయి. సో, ఒకసారి స్టాటిస్టిక్స్ కూడా మంచిగా చూసుకోండి. ఎందుకంటే అది స్కోరింగ్ టాపిక్ కాబట్టి ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తాయి కాబట్టి, ఆ టాపిక్ మాత్రం వదిలిపెట్టకుండా చూసుకోండి. ఎక్కువ అన్ని స్టేట్మెంట్స్ వైసే ఇచ్చింది. కొన్ని కొన్ని మరీ డైరెక్ట్ క్వెషన్స్ ఇచ్చింది. ఎటువంటి క్వెషన్స్ అంటే అవి అందరూ పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాఠశాలని చిన్నపాటి సమాజం అని చెప్పింది ఎవరంటే జాండీవే. జాండీవే గురించి తను రాసినటువంటి గ్రంథాలు ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చి పై 1 కరెక్ట్ ఏది, 1 తప్పు, 2 కరెక్ట్ ఇటువంటి క్వెషన్స్ ఉంటాయి కదా! అట్లా కొందరి గురించి ఇవ్వడం జరిగింది. మార్నింగ్ సెషన్‌లో అయితే మొత్తం హిస్టరీకి సంబంధించిన క్వెషన్స్ ఎక్కువొచ్చినాయి. అందులో గూడా అన్ని 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏ ఇన్సిడెంట్ తర్వాత ఏ ఇన్సిడెంట్ జరిగింది. దేని తర్వాత ఏది జరిగింది. ఇటువంటి క్వెషన్స్ క్రోనలాజికల్ ఆర్డర్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ ఎక్కువొచ్చినాయి. ఇంకొకటి రాజ్యాంగ సవరణలు కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు విద్యకు సంబంధించి ఒక 3, 4 క్వెషన్స్ వచ్చినాయి సెకండ్ పేపర్‌లో అయితే. అంటే ఫస్ట్ విద్యను ఉమ్మడి జాబితాలో ఎప్పుడు చేర్చిర్రు? అదొక క్వెషన్. ఏ ఇయర్‌లో చేర్చిర్రు? ఏ రాజ్యాంగ సవరణ? అంటే 3 క్వెషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో అడిగిర్రు. అంతా ఆన్సర్ ఒకటే. ఆ ఒక కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళకి 3 ఆన్సర్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఒకటి కన్‌ఫ్యూజ్ అయితే మొత్తం 3 రాంగ్ అయితాయి. సో, అటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్. ఈ సమన్యాయం అంటే ఏంటి? మొన్న మనకి గ్రూప్ 1లో కూడా సమైక్య అంటే అధికారాల విభజన. అంటే కొన్నిటికి మనం వాటికి గుర్తుంచుకోవాలి. సమైక్య అంటే ఏంటిది? అధికారం. ఇక్కడ కూడా అట్లనే సమన్యాయ భావన అంటే ఏంటిది అని వచ్చింది. 4 ఆప్షన్స్ ఇచ్చిండు. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. సో, ఇటువంటి డైరెక్ట్ క్వెషన్స్. మార్నింగ్ సెషన్‌లో అయితే కొన్ని కొన్ని మరీ ఈజీ క్వెషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధూళికట్ట బౌద్ధ క్షేత్రం ఏ జిల్లాలో? పెద్దపల్లి జిల్లా. ఇంకా ఒడ్డున గల నగరాలుంటాయి గదా! ఒక 4 ఇచ్చేసి అందులో ఏది తప్పుగా జతపరచబడింది. కృష్ణాకి, తపతికి అట్లా. ఇటేమో రివర్స్, ఇటేమో వాటి నగరాలిచ్చేసి
ఒకటి తప్పుగా ఇవ్వబడింది గుర్తించండి. ఇటువంటి క్వెషన్స్ ఎక్కువొచ్చినాయి. మార్నింగ్ అయితే బ్రిక్స్‌కి సంబంధించిన క్వెషన్స్ ఎక్కువొచ్చినాయి. సో, నెక్స్ట్ రేపు, ఎల్లుండి రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే బ్రిక్స్ గాకుండా సార్క్ గాని, G7 గాని, G8 గాని, G4 గాని అటువంటి సమిట్స్ ఉంటాయి గదా! అవి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కువ సోషియో అవుట్‌లుక్ నుండి వచ్చింది. అంటే పట్టణ జనాభా ఎక్కడ ఎక్కువున్నారు. అంటే కొన్ని ఇచ్చేసి ఇందులో తప్పుగా మ్యాచ్ అయింది ఏది, ఏది తప్పుగా ఉంది అట్లా ఇవ్వడం జరిగింది. 4 జిల్లాలకి 4 పట్టణ జనాభాలు, 4 గ్రామీణ జనాభాలు, జనసాంద్రత ఎక్కడ ఉంది. ఆర్డర్‌లో అరేంజ్ చేయండి. ఇటువంటి క్వెషన్స్ వచ్చినాయి. సో, ఇప్పుడు చదివిన వారికి రివిజన్ అయితే పక్కకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక్కసారి సోషియో అవుట్‌లుక్‌ను, పెడగాగికి సంబంధించినటువంటి కామన్ టాపిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందనుకో, మ్యాథ్స్‌లో ఏముంటాయి శాస్త్రవేత్తలు, ఫిజిక్స్‌లో శాస్త్రవేత్తలు. అలాంటివి కాకుండా ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఉంది. అది అందరికి సంబంధించింది. టీచింగ్ టెక్నిక్స్ ఉంది. అది అందరికి కామన్‌గా ఉంటది. అటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవిటిని ఒక్కసారి చూస్తే చూడండి. మీకు మేబీ యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే 2, 3 క్వెషన్స్ అయితే వచ్చినాయి అందులో నుండి. For watching. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amoya. Thank you.